బాలకృష్ణ జానారెడ్డి ఇళ్లకు మార్కింగ్, త్వరలోనే బుల్డోజర్లు. ఊ కొడతారా, ఉలిక్కి పడతారా? ఇప్పుడు ఇదే ప్రశ్న తెర మీదకి వస్తుంది. హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా బుల్డోజర్లు హడలెత్తిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు బుల్డోజర్లతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. దీంతో బుల్డోజర్ పేరు విన్నా, దాని అలజడి విన్నా నగర ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇళ్లకు త్వరలోనే బుల్డోజర్లు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇది అక్రమ నిర్మాణాలకు సంబంధించినది కాదు. నగరంలో రోడ్డు విస్తరణ చేపట్టగా అందులో బాలకృష్ణ, జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో సహా పలువురు ప్రముఖులు తమ నివాస స్థలాలను కోల్పోనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు ప్రణాళికలు రెడీ చేసుకుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మహారాజా అగ్రసేన్ ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు కూడలిలో 1200 కోట్లతో 7 ఐరన్ బ్రిడ్జిలు, 6 అండర్ పాస్లను నిర్మించనుండగా ఆ పనుల్లో వేగం పెంచారు. అయితే బాలకృష్ణ ఇల్లు రోడ్ నెంబర్ 45, 92 కూడలి వద్ద ఉండడంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉంది అని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయన దాదాపు సగం భూమి నష్టపోతున్నారు అని అంచనా. ఇక ఒమేగా హాస్పిటల్ సమీపంలో జానారెడ్డికి 2 ప్లాట్లు ఉన్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తుంది. ఈ విస్తరణలో ఆయన దాదాపు 700 గజాలు నష్టపోవచ్చు అని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేశారు. రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అందుకే రోడ్డు విస్తరణకు అవసరమైన చోట భూసేకరణకు మార్కింగ్ చేస్తున్నారు. ఎంత మేర భూమి అవసరం అవుతుందో అంత మేరకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిర్మాణదారుల అనుమతితోనే చట్ట ప్రకారం పరిహారం ఇచ్చి భూమిని సేకరించనున్నారు. ఇల్లు మొత్తం తీసేయడం ఉండదని, రోడ్డుకు అవసరమైనంత తీసుకుంటారు అని అధికారులు చెప్తున్నారు. కాగా ఇళ్లకు మార్కింగ్ చేయడంపై మాజీ మంత్రి జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నారు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయినా రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గరని, త్వరలోనే బుల్డోజర్లు దూసుకు వెళ్తాయి అని నెటిజన్లు అంటున్నారు.